విజయమ్మ గారు లేఖ రాయడం చూసారు సత్యమూర్తి గారు. అయితే రాసినవన్నీ వాస్తవాలని చెప్పేసి అన్నారు. 2009 వరకు కూడా ఉన్నటువంటి ఒక ఆస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తులు మాత్రమే, కంబైన్డ్ సంబంధించి ఆస్తులు మాత్రమే అని చెప్పారు. అది కాక రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఒక నలుగురు, అటు షర్మిలకు సంబంధించి కొడుకు కూతురు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇద్దరు కూతురు కావచ్చు, నలుగురు మనవళ్ళు మనవరాళ్ళకి సమాన వాటా రావాలని చెప్పి కోరుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇలా ఎందుకు కోరుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక డౌట్ వస్తుంది సార్ నాకు. జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ఏపీకి రావద్దని చెప్పి అయితే ఎలా అయితే అన్నాడో 100% జగన్ మనస్తత్వం తెలుసు కాబట్టే ఇటు జగన్కి షర్మిలకి కాకుండా నలుగురు మనవరాళ్ళకి మనవాళ్ళకి ఇచ్చాడా, అందుకే ఈ యొక్క వీలునామా చెప్పాడంటే ఏం చెప్తారు సార్? విజయలక్ష్మి కింద నేను చెప్పినవన్నీ నిజాలే అని చెప్పటమే కాదు, ఆమె ఇంకో పని చేసింది. తను ఇచ్చిన ఈ లెటర్ని ఈ వైసీపీ వాళ్ళు ట్యాంపర్ చేయకుండా ఆమె నోటరీ చేయించి మరీ ఇచ్చింది. స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించి మరీ ఇచ్చింది. అంటే ఎందుకు నోటరీ చేయించి ఇచ్చింది? అంతకు ముందర ఎన్నికల సమయంలో విజయలక్ష్మి రాసిన లెటర్ని మార్చారు ఈ వైసీపీ నాయకులు. వాళ్ళకు అనుకూలంగా మొత్తం ఫోర్జుడ్ లెటరు ఆమె సంతకం తీసుకొచ్చి దొంగ సంతకం పెట్టించి ఆమె రాసినట్టు ఒక ఫోర్జరీ లెటర్ని రిలీజ్ చేశారు మార్కెట్లో. ఆమె ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి తట్టుకోలేక ఆమె ఎక్కడో పారిపోయి అమెరికాలో ఉంటున్న ఆమె మనవడు, అతని పేరు రాజారెడ్డి, అంటే షర్మిల కొడుకు, అతని దగ్గరికి వెళ్తే ఇక్కడ వీళ్ళు ఒక ఫోర్జుడ్ లెటర్ రిలీజ్ చేశారు విజయలక్ష్మి పేరు మీద. అందుకని ఈసారి ఏం చేసిందంటే, అంటే తన కొడుకు ఎటువంటి వాడో రాజశేఖర రెడ్డికే కాదు ఈమెకు కూడా తెలుసు కాబట్టి తన లెటర్ని మార్చి మళ్ళీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా ఆమె నోటరీ ఎఫిడవిట్ చేసి మరీ రిలీజ్ చేశారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి తల్లితో చెల్లితో తన కుమార్తెలు, తన మేనకోడలు, తన మేనల్లుడు వీళ్లతోటి ఎటువంటి గేమ్స్ ఆడుతున్నాడు. మరి ముఖ్యంగా షర్మిల పిల్లలు, షర్మిల కూతురు కొడుకు, వాళ్ళకేమవుతాడు? ఇతను మేనమామ అవుతాడు. మేనమామ ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు మామూలు సాధారణ కుటుంబాల్లో పిల్లల్ని, అంటే చెల్లెల పిల్లలు కానీ అక్క పిల్లల్ని కానీ ఎంతో ప్రేమతోటి చూసుకోవాల్సిన పిల్లల్ని చూసుకోవాల్సిన మేనమామ వాళ్ళ నోటి దగ్గర కూడు లాగేస్తూ ఉన్నాడు. అది ఇక్కడ ప్రధానమైన, అంటే విజయలక్ష్మి ఆవేదన. అది విజయలక్ష్మి ఆవేదన. అసలు ఈ లెటర్ ఎందుకు రాసిందో తెలుసా మీకు? ఆమెదో మామూలుగా అతి సాధారణంగా ఏదో క్యాజువల్గా ఒక మెసేజ్ ఇవ్వటానికి ఆమె రాయలే. ఆమె ఎందుకు రాసింది అంటే, జగన్మోహన్ రెడ్డి తరఫున పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు అతనితోటి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, షర్మిలకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పంచిపెట్టిన ఆస్తుల వివరాలు చెప్పాడు. ఒక 230 కోట్లు ఎంతో ఆ ఇచ్చిన డబ్బుల గురించి చెప్పాడు. ఈ మొత్తం వివరాలు ఎవరికి తెలుసు? జగన్మోహన్ రెడ్డికి, విజయలక్ష్మికి, షర్మిలకి తప్ప వేరే వాళ్ళకి తెలీదు. ఇవన్నీ తెలిసిన రాజశేఖర రెడ్డి ఇప్పుడు జీవించి లేడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఎట తెలిసింది? జగన్మోహన్ రెడ్డి చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తే తెలిసింది. అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డితోటి
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాడు అని విజయలక్ష్మికి అర్థమైపోయి ఈ లెటర్ రాసింది. ఈ లెటరు నేరుగా రాచమల్లు ఆ శివప్రసాద్ రెడ్డికి ఉద్దేశిస్తూ ఈమె ఉద్దేశం కూడా ఏంటి అంటే జగన్ చెబితేనే ఇతనికి తెలిసింది అన్న ఉద్దేశంలోనే ఇది రాసింది. ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎవరు అని మీరు అడిగితే అంటే ఈ మాట చెప్పడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధగా ఉంది, చాలా అంటే దుఃఖభరిత హృదయంతో చెబుతూ ఉన్నా. నేనేమి దీన్ని సంతోషంగా చెప్పట్లే. ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంతకు ముందు చెప్పిన విషయం ఏంటి అంటే అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డికే పుట్టిందా అనే అనుమానం మాకు కలుగుతున్నది అని చెప్పాడు. ఎంత నీచమో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే డైరెక్ట్గా విజయమ్మ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టే కదా సార్. అందుకనే నేను ఎక్కువ చెప్పలేకపోతున్నది. అంత దారుణమైన ఇది చేశాడు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏం చెప్పాడో తెలుసా? మళ్ళీ నిజంగా అంటే వినలేని వాళ్ళు ఎవరిని ఉంటే చెవులు మూసుకోండి. ఇటువంటి చెల్లెలు పుట్టడం జగన్మోహన్ రెడ్డికి దౌర్భాగ్యం అని చెప్పాడు. ఏ చెల్లెలైనా కానీ ఒక అన్నకి చెల్లెలు పుట్టడం అంటే అన్న చేసుకున్న అదృష్టానికే పుడతారు. కానీ వీళ్ళకి హిందూ సెంటిమెంట్స్ తోటి, హిందూ ఆచార వ్యవహారాలతోటి, హిందువుల మనోభావాలతోటి వీళ్ళకి ఏమి సంబంధం లేని వ్యక్తులు కాబట్టి ఒక చెల్లెలు అన్నకి దౌర్భాగ్యం అన్నట్టు చెప్తూ ఉన్నాడు ఇతను. ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో చెప్పిస్తున్న విషయాలని మీరు అర్థం చేసుకోండి. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి. విజయలక్ష్మి రాసిన లెటర్ను ఒక్కసారి చదవండి. నోటరీ అఫిడవిట్ చేసి మరి ఎందుకు ఇచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ ఈ జగన్మోహన్ రెడ్డితో ఇంకా మేము అతన్నే నమ్ముకుంటామంటే మీ కర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.